హాయ్ హలో నమస్కార్, నేను మీ కుమార్ గౌన. ఈరోజు మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చడం ఎలా అనే విషయం గురించి తెలియపరచడం జరుగుతుంది. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి, ఎంత సమయం పడుతుంది, ఎంత ఫీజు కట్టాలి, ఎక్కడ మారుస్తారు, మార్చుకోవడం అవకాశం ఉందా లేదా అనే పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలియపరచడం జరిగింది. కావున ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ తప్పున్న వారికి చాలామందికి కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నవి. డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా సమస్యలు ఉన్నవాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సమస్య లేకపోయినా కానీ కొంత సులాభం కోసం డేట్ ఆఫ్ బర్త్ మారుస్తూ ఉంటారు. ఏజ్ తగ్గించేసుకోవడం కోసమో లేకపోతే పెన్షన్ కోసం ఏజ్ ఎక్కువ వేసుకోవడం ఇలా చేస్తుంటారు. దాని ద్వారా భవిష్యత్తులో మీకే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే రేపు నాడు ఇంకొకటి అవసరమైనప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే అవకాశం అయితే ఇవ్వదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది లైఫ్ టైంలో ఒక్కసారే మార్చుకునే అవకాశం ఉంది. ఒక ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అనేది కేవలం ఒక్కసారి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అది ఏ విధంగా చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ అనే వివరాలు మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు మీ ఆధార్లోని పుట్టిన తేదీ ఒరిజినల్ సర్టిఫికేట్ తేదీ ఒకటే ఉండాలి. అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టి ఆధార్లో అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే అవకాశం ఉంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి సర్టిఫికేట్ ద్వారా మార్చుకునే అవకాశం ఉంది. చదువుకున్న పిల్లలు ఏదైతే 10th క్లాసులో ఎగ్జామ్స్ రాయబోయే ముందు చాలామంది సరిదిద్దుకోవాలి ఇది. ఎందుకంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో పొరపాటున కూడా డేట్ ఆఫ్ బర్త్ వచ్చిందంటే అది మార్చుకోవడం చాలా కష్టం. అందుకని 10th క్లాసులో ఎగ్జామ్స్ ముందే స్కూల్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకెళ్ళి, ఓకే, కాంటాక్ట్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి లేదా స్కూల్ దగ్గర నుంచి ఒకటి రెఫరెన్స్ నెంబర్ ఒకటి ఇస్తారు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది మార్చాలని చెప్పి. అది తీసుకెళ్ళినా కానీ మనము ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే సర్టిఫికేట్ మెయిన్. ఇది లేనప్పుడు ఏమైందంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆల్రెడీ ఉంటే ఇబ్బంది లేదు. ఆ సర్టిఫికేట్ ద్వారా మనము అప్డేట్ చేసుకోవచ్చు, కరెక్షన్ చేసుకోవచ్చు. లేనప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు అనేది అక్కడ జిరాక్స్ పెట్టాలి. అక్కడ రెవెన్యూ ఆఫీసరు ఆధార్ కార్డు ఉన్న ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు. అప్పుడు మార్చుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ చదివిన వారందరికీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆధార్లో తప్పకుండా అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే అవకాశం ఉంది. ఇది కూడా జీవితంలో ఒక్కసారి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే అవకాశం ఉందన్నమాట. దీనికి కావాల్సిన సర్టిఫికేట్ అనేది బర్త్ సర్టిఫికేట్ ఒకటి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏదంటే అది వేస్తారు. అయితే పాన్ కార్డులో అనేది అక్కడ ఆప్షన్ ఇచ్చాడు, కానీ పాన్ కార్డు అనేది మన ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుంది పాన్ కార్డులో కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి పాన్ కార్డు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. పాన్ కార్డు ప్రకారం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డు ఏ విధంగా వస్తుంది మనకి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో పాన్ కార్డులో అదే విధంగా వస్తుంది. కాబట్టి పాన్ కార్డు అనేది కాదు. పాస్పోర్ట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా ఆధార్లో అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ మార్చవచ్చు. అలాగే గైటెడ్ ఆఫీసర్ ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా మార్చుకోవచ్చు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఒకటి ఉంటుంది, పీపీఓ ద్వారా కూడా మార్చుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అనేది లైఫ్ టైము ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. ఈ పైన చెప్పిన డాక్యుమెంట్లను ఉపయోగించి జీవితంలో ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్కు, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ ఉపయోగకరమైన విషయం కాబట్టి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.